మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, 2026 మరి మొదటి 6 నెలలు సక్సెస్ఫుల్గా పూర్తయింది. మరి రెండవ భాగానికి సంబంధించి మొదటగా జూలై నెలలో మిథున రాశి వారి పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది గురువుగారు? మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది. మిథున రాశి అంటే తెలివితేటలు అంటే మిథున రాశి. ఇప్పుడు మనం ఎలా ఉండబోతుంది అని అడిగారు, మంచి ప్రశ్న. ఏదైనా సమస్యని వీళ్ళు తెలివితేటలతో హ్యాండిల్ చేస్తారు కాబట్టి 99% వీళ్ళకి సక్సెస్ ఉంటుంది. సక్సెస్ అంటే మిథున రాశి. ఇప్పుడు లగ్నంలో సూర్యుడు, 2వ ఇంట్లో గురువు, 12వ ఇంట్లో కుజుడు. సో కుజుడు, సూర్యుడు, గురువు ముగ్గురు లైన్లో ఉన్నారు. సో చాలా మంచి యోగం వీళ్ళకి. సో ఇక్కడ చెప్పే పాయింట్, సమయం బాగుంది అంటే వీళ్ళు టైం బాగుంది, వీళ్ళు ప్రయత్నం చేయాలి అంతే. ప్రయత్నం వీళ్ళు బాగా చేస్తారు ఎందుకంటే వీళ్ళు తెలివితేటలు బాగుంటాయి. కానీ ఇప్పుడు ఎలాంటి ప్రయత్నం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందని ప్రశ్న వీళ్ళకి. సో ఇప్పుడు ఎస్పెషల్లీ వీళ్ళలో చాలామంది పెళ్ళి కోసం మ్యారేజ్ ప్రపోజల్స్, మ్యాట్రిమోనీ వెబ్సైట్, మ్యారేజ్ బ్రోకర్ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళకి ఫ్యూచర్లో మనకు పెళ్ళిళ్ళు అవుతాయి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కార్తీక మాసంలో వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. అంటే టైం బాగుంది. ఇప్పుడు మీరు ఈ టైంలో స్టార్ట్ చేసుకుంటే మీకు సపోర్ట్ ఉంది కాబట్టి ముహూర్త బలం అంటారు చూడండి, అట్లాగా వీళ్ళకి సమయం బాగుంది. సో వీళ్ళు కనుక ఇప్పుడు ప్రయత్నం చేస్తే వీళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, ఈమె మా మామయ్య కూతురే, ఈమెను ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు, ఒక 5 years అయిపోయినా 7 years అయిపోయినా పెళ్లి చేసుకోరు, కానీ ఇంకా వాళ్ళకి పెళ్ళి అయిపోయినట్లే. మీకు అర్థమైందా? సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు గనక ఇప్పుడు మీ సమయం బాగుంది కనుక మీరు పెళ్లి చేసుకునే అవసరం కూడా లేదు. చాలా మంది ఈ మధ్య పెళ్లి చేసుకోవడం లేదు కాబట్టి మీరు పెళ్లి చేసుకునే అవసరం లేదు. మీరు ఏదైనా అమ్మాయిని చూసి ఒకవేళ మీకు నచ్చితే మీకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే లవ్ సక్సెస్ అంటారు చూడండి, లవ్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ లవ్ సక్సెస్ అనేది ఎలా అంటే, మీరు పెళ్లి చేసినా పెళ్లి చేసుకోకపోయినా అది ఇంకా మ్యారేజే కదా. ఇప్పుడు ఎన్నో మ్యారేజెస్ ఉంటాయి, దాంట్లో ప్రేమ ఉండదు. ఎంతో మంది ప్రేమలో ఉంటారు కానీ అది మ్యారేజే. ఇప్పుడు ఒక మనిషిని చూసి మీరు జడ్జ్ చేయలేరు. ఈ మధ్యలో సిచ్యువేషన్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఇప్పుడు మీరు ఎయిర్ హోస్టెస్ తీసుకుంటే 20 days ప్లేన్లోనే ఉంటారు కానీ వాళ్ళు మ్యారీడ్ ఉంటారు. అలానే వాళ్ళేమైనా వాళ్ళ హస్బెండ్తో ఉంటున్నారంటే నెలకి 5 రోజులు ఉంటారు అంతే. ఇప్పుడు వాళ్ళని ఏమంటారు, ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండే కదా. ఒక రకంగా ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండే, నెలకు ఒక 5 రోజులు 10 రోజులు కలుస్తున్నారు. మ్యారేజ్ అయితే కాదు కదా. సో ఇక్కడ పెళ్లికి ప్రేమకి డిఫరెన్స్ లేకుండా పోయింది ఈ మధ్య. సో పెళ్ళేమో రిలేషన్ లాగుంది, రిలేషన్ ఏమో పెళ్లి లాగుంది. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, మన మిథున రాశి వాళ్ళకి బాగా తెలివితేటలు ఉంటాయి కాబట్టి మీరు నిజంగా అసలు ఒక అమ్మాయి ఉందండి, ఒక 12 మంది వచ్చారు ఆ అమ్మాయికి లైన్ వేయడానికి. 12 రాశులలో ఫస్ట్ అమ్మాయి అట్రాక్ట్ అయ్యేది మిథున రాశి వాడికి. ఎందుకంటే వాడు ఒక స్పోర్ట్స్ బైక్ వేసుకొని 10,000 రూపాయలు షూస్ వేసుకొని జీన్స్ షర్టు ఇది అది హై వచ్చి మంచి డైలాగులు వదులుతాడు, పంచ డైలాగులు వదులుతాడు. ఫస్ట్ ఆడు పడిపోతుంది. వాడు మంచోడా చెడ్డోడా అది అనవసరం అమ్మాయికి, ఫస్ట్ వాడికి పడిపోతుంది. ఇది బేసిక్గా మిథున రాశికున్న తెలివితేటలు. సో ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే, వీళ్ళకి మీరు కనుక మిథున రాశి వాళ్ళు పెళ్లి చేసుకునే మీకు మంచి ఉద్దేశం ఉంటే, లేకపోతే నిజంగా ఆ ప్రేమ అనేది ఒక పవిత్రమైన ప్రేమ మీలో ఉంటే ఇప్పుడు మంచి సమయము, సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది. గురువు మీకు సాయం చేస్తాడు ఆ విషయంలో. గురువు శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడు. శుక్రుడు అంటే స్త్రీ, గురువు శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి విత్ మెర్క్యూరీ అంటే తెలివితేటలు. అంటే మీ తెలివితేటలతో ఒక అమ్మాయిని పడేయడం జరుగుతుంది, గ్యారంటీ. మిథున రాశి వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ గ్యారంటీ. లగ్నంలో సూర్యుడు అంటే
ఇమేజ్ హైలైట్ అవ్వడం, మిమ్మల్ని చూస్తారు జనాలు, మీ మీద ఫోకస్ వస్తుంది. హూ ఈజ్ హీ, ఎవడు వీడు అని. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. చాలామంది కళ్ళు మీ మీద ఉంటాయి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, దిష్టి తీసుకోండి. మీకు సమయం బాగుంది కానీ మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని బతకనివ్వరు. వీడికేంటి అమ్మాయి పడిపోయింది, వీడికేంటి జాబ్ వచ్చేసింది అని ఏడుపు ఏడుపు ఏడుపు. మామూలుగా ఏడుపడు, పిచ్చెక్కిస్తారు మీకు ఆ ఏడుపుతో. ఎవ్వరు బతకనివ్వరు మిమ్మల్ని, అంతే కదా. మీరు ఏ ఆఫీస్లో అయినా వెళ్ళండి, ఎవడని బాగుపడతాడంటే ఈ రోజుల్లో పొరవలేరు, దే కాంట్ డైజెస్ట్. సో చెప్పేదనంటే మీరు దిష్టి తీయించుకోవాలి ఫస్ట్, కంపల్సరీ దిష్టి తీసుకోవాలి. నిమ్మకాయల దిష్టి, ఉప్పు దిష్టి, కల్లుప్పు దిష్టి తీయించుకోవాలి ఎప్పటికప్పుడు, చాలా ఇంపార్టెంట్. తర్వాత మీ సీక్రెట్స్ అన్ని, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని ప్రపంచానికి డప్పు కొట్టి చెప్పొద్దు, ఎవ్వరికి చెప్పొద్దు మీ గర్ల్ ఫ్రెండ్ ఉందని. మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే సైలెంట్గా తీసుకెళ్ళండి దాన్ని ఎక్కడ మాల్కి, షాపింగ్కి. కానీ నేను ఇక్కడికి వెళ్తున్నా అక్కడికి వెళ్తున్నా అని ఫేస్బుక్లో పెట్టేయడం, ఇన్స్టాగ్రామ్లో పెట్టేయడం అనేది చేయవద్దు, ఎవ్వరికి చెప్పొద్దు. సైలెంట్గా ఉండండి, దిష్టి తగిలే విపరీతమైన ఛాన్స్ ఉంది. తర్వాత ఈ అమ్మాయి రావడం వల్ల మీకు చాలా అదృష్టం కూడా కలిసి వస్తుంది, జాబు వ్యాపారాలు కూడా పికప్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ పక్కన ఉన్న వాళ్ళు నాశనం చేయడానికి ఫుల్ ట్రై చేస్తారు, అదైతే కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. మీ చుట్టాలకి, మీ క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా చెప్పొద్దు, ఎందుకంటే డ్యామేజ్ కనిపిస్తుంది. రాహు శని వీళ్ళిద్దరు డ్యామేజ్ చేసే ప్రయత్నంలో, అంటే వేరే వ్యక్తి రూపంలో వచ్చి డ్యామేజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి మీ సీక్రెట్స్ ఎవ్వరికి చెప్పవద్దు. నువ్వు చాలా మంచివాడువిరా నాయన, నిజంగా చెప్పేస్తావు. వద్దురా బాబు, వద్దు. నీ తెలివితేటలు వాడు, ఫ్యూచర్ ఏందో అర్థం చేసుకో, మనుషులు ఏందో అర్థం చేసుకో. ఆ విషయం అస్సలు చెప్పొద్దు. నీ ఆఫీస్లో ఉన్న సీక్రెట్స్ కూడా చెప్పొద్దు, నీ శాలరీ ఎంత కూడా చెప్పొద్దు. మీకు ఉద్యోగాలు వచ్చే చాలా అవకాశాలు ఉన్నాయి. సూర్యుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి సక్సెస్ ఇస్తాడు. జాబ్ వచ్చినా కూడా ఎంత ప్యాకేజ్ అని మీ కొలీగ్స్, మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పొద్దు. మీ ఆఫీస్లో మీ చుట్టాలకి, మీ ఫ్రెండ్స్కి ఎవ్వరికి చెప్పొద్దు. చాలా డ్యామేజ్. అంటే ఇక్కడ జాబ్ వచ్చే యోగం ఉంది, అమ్మాయి మంచి అమ్మాయి జీవితంలో వచ్చే యోగం ఉంది, కానీ దాన్ని చెడగొట్టే యోగం కూడా ఉంది. ఎవరో వచ్చి మీ జాబ్ని చెడగొట్టేస్తారు, ఎవరో వచ్చి మీరు ప్రేమించిన అమ్మాయికి వీడు చెడ్డోడు, వీడు చేతగానాడు, వీడు వదిలేయని చెప్తారు. సో మిథున రాశి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాబ్ని కాపాడుకోవాలి, జాబ్ తెచ్చుకోవడం కాదు, జాబ్ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అమ్మాయిని జీవితంలో తెచ్చుకోవడం కాదు, అమ్మాయిని కాపాడుకోవడం ఇంపార్టెంట్. స్త్రీలు కూడా, మిథున రాశిలో ఉండే స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళపైన బురద జల్లడానికి ట్రై చేస్తారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఈ అమ్మాయి మంచిది కాదు, గలీజ్ది అని పెయింట్ చేయడానికి ట్రై చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆరోగ్య విషయంలో మీరు కాస్త కొంచెం కష్టపడాలి, వాకింగ్ చేయాలి. కొంచెం అలసట కనిపిస్తుంది, ప్రయత్నం చేస్తున్నారు మీరు, కానీ ఇంప్రూవ్మెంట్ రావట్లేదు. షుగర్ బీపీ పేషెంట్స్ కూడా కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, మోడరేట్ డైట్ తీసుకోవాలి, ఎక్స్ట్రీమ్ డైట్ తీసుకోకూడదు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వాళ్ళు తెలివితేటలు వాడాలి. మబ్బులు గట్టిగా తినేస్తారు చాలామంది, తర్వాత ఇబ్బంది పడతారు. బేసిక్గా మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పీడ్గా అర్థం కాక ఏదేదో తినేస్తూ ఉంటారు. బస్ స్టాప్లో ఒకటి, షేర్ ఆటోలో కొంచెం, స్కూల్లో కొంచెం, కాలేజీలో కొంచెం, అలా 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 మొత్తం తెలియక చాలా తినేస్తారు. సో కాస్త ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆ విషయం చెప్తున్నాను. తర్వాత రెమెడీ విషయంలో వీళ్ళు రెమెడీస్ అయితే గట్టిగా చేసుకోవాలి. ఒకటి, నల్ల దారం కట్టుకోండి. దిష్టి విపరీతంగా చాలా గట్టిగా ఉంది, నల్ల దారం కట్టుకోవాలి. గురువారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి నల్ల దారం తెచ్చుకొని ఆ దారం కట్టుకోవాలి. తర్వాత మీరు ఇంకోటి ఏం చేస్తారంటే, కుదిరితే మీరు అదే గురువారం రోజు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళండి. అక్కడ ఒక చిన్న ఎల్లో కలర్ థ్రెడ్, పసుపు తాడు అనొచ్చు, ఈ పసుపు తాడు, ఈ నల్ల తాడు రెండు కలిపి కట్టుకోవండి. మీకు ఎంతైనా ప్రొటెక్షన్.
మీకు బ్లాక్ అనేది శని, ఎల్లో అనేది గురువు కాబట్టి మీకు ఎక్కడో ఈ బ్లాక్ ఎల్లో 2 దారాలు మీరు కట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు బాగా దిష్టి అనేది ఎక్కువ ఉందంటే చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మీకు బాగా దిష్టి ఎక్కువ ఉంది, బండి మీద వెళ్తుంటే జారి కింద పడిపోతున్నారు, మిమ్మల్ని చాలామంది వేధిస్తున్నారు అంటే ఇది చేయండి. మీ శత్రువులు మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు అంటే ఈ రెమెడీ మీరు చేయాలి. సో ఇదొకటే కాదు, ఆంజనేయ స్వామి ఎంత పెద్ద శత్రువు అయినా వాళ్ళకి చుక్కలు చూపిస్తాడు. సో మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి వెళ్ళినండి. మీకు కనుక ఒకటేసారి జీవితంలో అమ్మాయి రావడం, జాబ్ రావడం అన్నీ జరిగి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ఏడిపిస్తున్నారంటే మీరు ఇవన్నీ చేయాలి, తప్పదు. అప్పుడప్పుడు ఏం జరుగుతుంది అంటే మనిషి ఫుల్ నెగిటివ్లో ఉంటాడు, సడన్గా పాజిటివ్ అయిపోయి మంచోడుగా ఏదో మంచి పని చేసి పూర్వజన్మ సుకృతం ఒకటేసారి బయటకు వచ్చి అవకాశాలు వచ్చేస్తే అప్పుడు పక్కనున్న వాళ్ళు ఎవరు తట్టుకోలేరు. సో అలాంటి సమయంలో మనం ఇవి చేసుకొని మనం ఎవరితో తిరగాలి, ఎవరితో తిరగకూడదు అని డిసైడ్ చేసి, మోస్ట్ ఇంపార్టెంట్ గురువు ఒక పెద్ద ఆయనని అప్రోచ్ అయ్యి మనం ఎవరితో తిరగాలి, ఎవరితో తిరగకూడదు అని ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. అదే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సమయంలో. సో మిథున రాశి వాళ్ళకి చాలా అయోమయంగా ఉంది, అంటే చాలా బాగుంది కానీ ఎవరో ఇబ్బంది పెడుతున్నారు. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకేం లేదు, మిగతా అంతా చాలా బాగుంది. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు.